శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. అందరికీ జ్యేష్ఠ మాస శుభాకాంక్షలు. జ్యేష్ఠ మాసం సంవత్సరంలో 3వ మాసం, అంటే తెలుగు సంవత్సరాది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం 3వ మాసం. మనకి 12 నెలల్లో 3వది. ప్రతి మాసంలాగే ఈ మాసంలో కూడా ఏదో ఒక విశిష్టత అనేది ఉంది. కానీ చాలామంది అపోహ ఏంటిది అంటే, జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు చేయవచ్చా అండి అంటూ ఉంటారు, నన్ను అడుగుతూ ఉంటారు. జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు చాలా చేయవచ్చు. మీరు చూడండి, మీకు తెలిసిన వాళ్ళ ఎవరివైనా మే లాస్ట్, జూన్ ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో, ఒక్కోసారి మాసం వచ్చేదాన్ని బట్టి జూన్ నెలలో పెళ్ళిళ్ళు జరిగినవన్నీ కూడా జ్యేష్ఠ మాసంలోనే ఉంటాయి. అయితే ఎవరు చేసుకోకూడదు జ్యేష్ఠ మాసం. ఇంకో విషయం కూడా, మనకి ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో మూఢం ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు లేవు. ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళీ 4వ తారీఖు మూఢం అయిపోతుంది. 5 నుంచి మంచి రోజులు అని చెప్తున్నారు. ముహూర్తాల తిథులన్నీ జ్యోతిష్యులు చెప్తారు. ఎవరికి పెళ్లి చేయకూడదు? ఇంట్లో జ్యేష్ఠ పుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ, వాళ్ళల్లో ఒకళ్ళది జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి, జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు. త్రిజ్యేష్ఠ అంటారు. త్రిజ్యేష్ఠ అంటే 3 అంటే 3. జ్యేష్ఠ అంటే 3 రకాలుగా జ్యేష్ఠం ఉండటం. ఎలా? ప్రథమ పుత్రిక కానీ పుత్రుడు, అదొక జ్యేష్ఠం. వాళ్ళ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, మాసం జ్యేష్ఠ మాసం. ఈ 3 కలిసిన వాళ్ళకి ఈ మాసంలో చెయ్యవద్దు అంటారు. మళ్ళా జ్యేష్ఠ పుత్రిక కాకపోయినా, 2వ పుత్రిక అయినా లేకపోతే 2వ పుత్రుడైనా జ్యేష్ఠ నక్షత్రం ఉండి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయవచ్చు. మళ్ళీ ఇది చూసుకోవాలి. అలాగే జ్యేష్ఠ పుత్రుడైనా జ్యేష్ఠ నక్షత్రం కాకపోతే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయవచ్చు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇది. అంటే జ్యేష్ఠ నక్షత్రం లేకపోయినా ఏవైనా 2 అయినా పెళ్లి చేయొచ్చు. 3 జ్యేష్ఠలు కలిస్తే వివాహం చేయొద్దంటారు. అంతేకాని మా ఇంట్లో మా పెద్దమ్మాయి అండి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయొద్దంట. మీ అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రమా? కాదు. మరి పెళ్లి చేయటానికి ఏముంది అంటే, పూర్తిగా తెలుసుకుంటే దాని విశిష్టత అందరూ కూడా దాన్ని అనుసరిస్తారు. కొంతమంది ఎవరో వాళ్ళకి తప్పుడు సమాచారం ఇవ్వటం, తప్పుడు దారిలో తీసుకుపోవటం వల్ల వాళ్ళ ఆలోచనలకు వచ్చారు. లేదా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది చెప్తారు కదా, ఇప్పుడు చెప్పే విధానంలో జ్యేష్ఠ మాసంలో పెద్ద పిల్లలకి జ్యేష్ఠ పుత్రికకి పెళ్లి చేయవద్దు అనేది ఒక్కటే వింటారు. అందుకే వీడియోని స్కిప్ చేయొద్దు అని చెప్పేది. స్కిప్ చేస్తే ఇలా రాంగ్ డెసిషన్ తీసుకుంటాం మనం. స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. జ్యేష్ఠ మాసంలో ఎవరికి పెళ్లి చేయాలి, ఎవరికి పెళ్లి చేయకూడదు అనేది తెలుస్తుంది అన్నమాట. జ్యేష్ఠ మాసం చాలా మంచిది. బ్రహ్మదేవుడి ఆరాధన చేస్తారు. బ్రహ్మకు గుళ్ళు లేవు కదా, బ్రహ్మకి ఫోటో పెట్టి చెయ్యాలంటే కాదు. అమావాస్య అయిన మరుసటి రోజు నుంచి గోధుమ పిండితో బ్రహ్మ యొక్క రూపుని తయారు చేసి, ప్రతిమను తయారు చేసి, ఇంట్లో ఆయనకు ఒక పీఠాన్ని పెట్టి ఆ తయారు చేసిన ప్రతిమను పెట్టి, లేదండి మాకు ఏ ప్రతిమలు రావు అంటే ఒక ముద్దలాగా చేసి ఆయనకే 4 తలలున్నట్టుగా 4 బొట్లని పెట్టి బ్రహ్మదేవుని ఆవాహన చేసి పూజ చేయటం. ఈ మాసమంతా పూజ చేయటం. బ్రహ్మదేవుడు మన తలరాతలు రాస్తాడండి. బ్రహ్మదేవుడి ఆరాధన చేస్తే మన తలరాత మారుస్తాడు కదా ఆయన. కాబట్టి బ్రహ్మదేవుడికి కూడా ఆరాధన అనేది ఉంది. అది జ్యేష్ఠ మాసంలో ఉంది. అలాగే ఈ మాసంలో కరవీర పూజ అనేది కూడా ఉంటుంది. అంటే జిల్లేడు పూలతో మహావిష్ణువుని, పరమేశ్వరుని ఆరాధించే సాంప్రదాయం కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. అంటే ప్రతి సోమవారం పరమేశ్వరుడికి, ప్రతి బుధవారం శనివారం మహావిష్ణువుకి. అంటే మహావిష్ణువు అవతారాలు నరసింహస్వామి అవ్వచ్చు, దత్తాత్రేయుడు అవ్వచ్చు, లేకపోతే శ్రీరాముడు అవ్వచ్చు, శ్రీకృష్ణుడు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు. ఇలా అనేక రూపాలతో ఎవరికి ఇష్టదైవమైన ఆ దేవుణ్ణి ఈ మాసంలో ఆరాధించుకోవచ్చు. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదివే వాళ్ళకి ఈ మాసంలో, ప్రతిరోజు లలితా సహస్రనామం చదివే వాళ్ళకి ఏ కష్టము ఉండదని చెప్తోంది మనకి పురాణం అన్నమాట. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు ఎవరికి చేయొచ్చు, ఎవరికి చేయకూడదు తెలుసుకున్నారు. పూజ ఎవరికి చేయాలి, స్నానం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. కాబట్టి కనీసం ఒక్కటన్నా పాటించటానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాస విశిష్టత, వైశిష్ట్యం మనం తెలుసుకోవటమే చాలా గొప్ప.
దాని గురించి చెప్పేవాళ్ళు ఉండాలి, వినేవాళ్ళు అంతకంటే పుణ్యం చేసుకున్న వాళ్ళై ఉండాలి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి, మొత్తం సమాచారం తెలుస్తుంది. స్వస్తి.